ప్రకృతి ఎంత అందమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా. ప్రకృతిలో అందంగా కనిపించే మొక్కలు, చెట్లు, జీవజాతులు పైకి అందంగా, మధురంగా కనిపించినప్పటికీ అవి మనుషులను చంపేసేంత కసితో అంతే ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ప్రకృతిలో కొన్ని మొక్కలు ఎంతో అందంగా కనిపించడానికి, అందులోనూ విషపూరిత లక్షణాలు మనిషి ప్రాణాలను సైతం హరించే శక్తిని కలిగి ఉంటాయి. వాటిని చూస్తే ప్రతి ఒక్కరిని మురిపించడానికి, మైమరపించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ ఆ అందం వెనకాల మీ ప్రాణాలను తీసే రాక్షసత్వం ఉందని, అవి మిమ్మల్ని మరణించేలా చేస్తాయని మీకు తెలియదు. అలాంటి ఒక మొక్క హెమ్లాక్ వాటర్ డ్రాప్ వోట్ అని పిలువబడుతోంది. ఇది ఎంతో అందంగా ఉండి మన జీవితాలను అతి ప్రమాదకరంగా మార్చగలదు. ఈ మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మొక్క ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మొక్కలలో ఒకటి. ఇది సార్డినియా వంటి అడవి ప్రాంతాలలో పెద్దగా పెరుగుతోంది. జడ ఆకారంలో ఎంతో అందంగా కనిపించినా దీనిలోని విషపూరిత పదార్థాలు మనిషిని క్షణాల్లో చంపేస్తాయి. ఒక వ్యక్తి ఈ మొక్కను తాకితే అది అతనిని క్రమంగా పారలైజ్ చేయవచ్చు. వీటితో వచ్చే మరణం సాధారణంగా ఉండదు, అత్యంత ప్రమాదకరంగా, డేంజరస్గా ఉంటుంది. ప్రమాదవశాత్తు ఇది తీసుకుంటే ముఖంలో ఒక రకమైన చలనం ఏర్పడుతుంది. ఈ మొక్కను తీసుకోవటం వలన మీరు ముందుగా నవ్వడం ప్రారంభిస్తారు, మీరు చిరునవ్వు చిందిస్తారు. కానీ నిజానికి అది శరీరంలో హానికరమైన పరిణామాలను సృష్టించడం వలన మీకు అలా అవుతుందని తెలియదు. దీనివల్ల ఫేస్ పెరాలసిస్ అంటే ముఖానికి శక్తి లేకుండా పోతుంది. ఆ వ్యక్తి అలా చిరునవ్వు చేస్తున్నట్లు కనిపిస్తాడు, కానీ అది ఒక రోగమని తరువాత తెలుస్తోంది. హెమ్లాక్ వాటర్ డ్రాప్ వోట్కు ఒక పురాతన ఆచారం కూడా ఉంది. చాలా కాలం క్రితం సార్డినియాలో ఈ మొక్కను సమాజానికి భారంగా అనిపించే వాళ్ళను నిరోధించడానికి, వారిని హతం చేయడానికి ఉపయోగించేవారు. ముందుగా ఎవరైతే తప్పు చేసిన వ్యక్తి ఉంటారో వారి దగ్గర ఈ మొక్కను వేస్తారు. ఆ తరువాత అతని శరీరంలో అవయవాలు క్రమంగా కుళ్ళిపోయి మరణానికి దారితీస్తుంది. ఈ మొక్క మనిషి ప్రాణాలను తీయడమే కాకుండా బతికించగలదని కూడా వైద్య శాస్త్ర పండితులు, నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలో ఉన్న పదార్థాలు సక్రమంగా ఉపయోగిస్తే పక్షవాతం వంటి రుగ్మతలను సైతం నయం చేయవచ్చని, ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందుకే దీనిని పక్షవాతానికి సంబంధించిన టాబ్లెట్లో వినియోగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మరోవైపు సుప్రసిద్ధ వైద్య ప్రయోగాల కోసం ఉపయోగపడాలి అనే భావనతో పరిశోధనలు చేస్తున్నారు. కానీ వీటిని ఖచ్చితంగా కాపాడడానికి కొంతమంది ఈ మొక్కలను పరిశీలిస్తున్నారు.